నా పేరు జోలకండి నాగేశ్వరరావు. చందానగర్ హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బిహెచ్ఎల్ నుంచి రిటైర్ అయ్యాను. నేను ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంటెక్. 14-13 సంవత్సరాల నుంచి మంచెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్య సూత్రాలు స్ట్రిక్ట్గా మా బిహెచ్ఎల్ ఆయన కండక్ట్ చేసిన క్యాంపులో ఫాలో అవుతూ ఉన్నాను. అప్పటి నుంచి నాకు ఒకటే ఒక ప్రాబ్లము, అన్నీ బాగున్నాయి. షుగరు లెవెల్స్ బాగా ఉన్నాయి, చాలా కంట్రోల్ అయిపోయాయి. కానీ అప్పటి నుంచి నా ప్రయత్నాలు నేను ఎన్ని చేసినా పూర్తిగా షుగరు నిలు కావట్లేదు, అంటే నాన్ డయాబెటిక్ కావట్లేదు. అందుకోసమని ఇప్పుడు నేను స్పెషల్గా డాక్టర్ గారితో 2-3 సార్లు మాట్లాడి నేను వేరే వాళ్ళని ఈ క్యాంపుకు పంపించిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని నేను షుగర్లో నా 2 మాత్రలు ఏదైతే 2 మాత్రలు వాడుతున్నానో ఇక్కడికి రాకముందు అవి కూడా పోయేటట్టు చూసుకుందామని వచ్చాను. స్ట్రిక్ట్గా వాళ్ళు చెప్పిందంతా లేదా ఇంకెక్కువ స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ నా షుగరు మాత్రలు 2 నుంచి 1కి తీసుకురాగలిగాను. నేను ఇంతటి ప్రపంచ స్థాయి సంస్థలో ఈ రకంగా ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవటానికి సదవకాశము నాకు కలగటము, రాజుగారు కల్పించటము నాకెంతో సద్భాగ్యము, అదృష్టము. ఇంతకుముందు ఒక 15 రోజుల క్రితం కూడా నా భార్య బీపీతో గత 12-13 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఆమె వచ్చి 1 మంత్ ఉండి నాన్ బీపీ అంటే నో బీపీ ప్రాబ్లం లేదు, ఇక ఆమెకి బీపీ లేకుండా వెనక్కి తిరిగి వచ్చింది. సో మా ఫ్రెండ్స్ సలహాల మేరకి ఫీడ్బ్యాక్ మేరకి నా భార్యకు జరిగిన మార్పుని గురించి చూసి నేను వచ్చాను. ఇంక 2-3 రోజుల్లో ఆ ఒక మాత్ర కూడా తీసేద్దామనే ఆలోచనలో ఉన్నాము. డాక్టర్ సలహా మేరకి ఇటువంటి సదవకాశము ఇక్కడ వచ్చి చేరటము, ట్రీట్మెంట్ తీసుకోవటము, ఆరోగ్యాన్ని నేను నా భార్య ఇంప్రూవ్ చేసుకోవటము మాకు డాక్టర్ గారు ఇచ్చినటువంటి సదవకాశము. ఇప్పుడు నేను దీని ద్వారా చెప్పదలుచుకునేది ఏంటంటే ఏ రకమైన ఆరోగ్య బీపీ, థైరాయిడ్, షుగరు ఉన్నా లేకున్నా అన్ని నార్మల్ ఉన్నా కూడా జనరల్ హెల్త్ కోసమైనా ఆరోగ్య పరిరక్షణ చేసుకుందాం అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి 15 రోజులు కానీ 1 మంత్ కానీ ట్రీట్మెంట్ తీసుకొని ఇక్కడ వచ్చే సత్ఫలితాలు అనుభవించి మీ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, రిలేటివ్స్, సంతానం అందరికీ కూడా ఈ ఆరోగ్య సూత్రాలు చేరేటట్లుగా అవకాశం ఇవ్వాలని అందరికీ ఈ మా గోల్డ్ టీవీ వారి ద్వారా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు టి నయీం ఖాన్, నా భార్య పేరు సల్మా ఖానం. నా వృత్తి ట్రాన్స్పోర్టర్, బి కొత్తకోట, చిత్తూరు జిల్లా. నేను షుగర్ వ్యాధితో చాలా సఫర్ అవుతూ ఉంటుంది. నాకు నా భార్యకు ఇద్దరికి షుగర్ ఉండింది. ఆ షుగర్ వల్ల నేను ఎక్కడెక్కడో చూపించినాను, ఒక లెవెల్కు నాకు రావడం లేదు. సో నేను డాక్టర్ కార్యక్రమాలు చూసిన తర్వాత డిసైడ్ అయినాను డాక్టర్ దగ్గర పోయి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని. అదే పనిగా ఇక్కడికి వచ్చినాము. ఈ ఆశ్రమము వాతావరణము అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. సో ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. నేను ముందు ఇన్సులిన్ తీసుకుంటా ఉండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆహార అలవాట్లకు మరియు ఈ ఎక్సర్సైజులకు అలవాటు పడి ఇప్పుడు నాది టాబ్లెట్ లెవెల్కి వచ్చింది. సో నేను మంతె సత్యనారాయణ రాజుకు మరీ కృతజ్ఞతలు తెలుపుతూ గోల్డ్ టీవీ వారికి మా తరఫున నమస్కారం. మా గోల్డ్ ప్రేక్షకులకు శుభోదయం. నా పేరు అనుష, గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటపాలెం నుంచి వచ్చాను. ఇంతకుముందు నేను 70 కేజీలు బరువు ఉండేదాన్ని. అధిక బరువుతో బాధపడుతూ ఉండేదాన్ని. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ, ఎన్ని మందులు వాడినా కానీ ఏ యూజ్ లేకపోవడం వల్ల నేను చాలా బాధపడ్డాను. కానీ ఇక్కడ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో చేరిన తర్వాత 30 కేజీలు తగ్గాను. నాకు అందుకు సంతోషంగా ఉంది. అవి కాకుండా ఇక్కడ యోగా క్లాసులని, ఇక్కడ మళ్ళీ మసాజులని అవని వాళ్ళందరూ బాగా చేస్తున్నారు. ట్రీట్మెంట్లు కూడా బాగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బాగా మా అందరినీ బాగా చూసుకుంటున్నారు. అంటే వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. అలాగే డాక్టర్ గారు, మేడం గారు చెప్పే మంచి మాట వల్ల కూడా చాలా క్యూర్ అవుతాయి.
వ్యాధులు అనేవి వాటి గురించి బాధపడటం, చాలా ఫీల్ అవ్వటం అవన్నీ తగ్గుతాయి. అంటే మానసికంగా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటారు. ఈ వాతావరణం, ఇక్కడ వాళ్ళు చూసుకునే పద్ధతులు కానీ అన్నీ చాలా బాగుంటాయి. చాలామంది ఇక్కడ చేరిన తర్వాత అందరూ కూడా చాలా ఆనందంగా తిరిగి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్తున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ గారికి, మేడం గారికి నా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మా గోల్డ్ వారికి కూడా ధన్యవాదాలు. నా పేరు జయానందం, నా మిసెస్ పేరు యశోద. మాది గుంటూరు రూరల్ మండలం మల్లవరం గ్రామం నుంచి వచ్చామండి. నాకు కాలు నొప్పి, అధిక బరువు, ఈ 2 ప్రాబ్లం వల్ల వచ్చాము. నాకు 1 మంత్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. కాలు నొప్పి బాగా తగ్గింది. బరువు కూడా 6 కేజీలు తగ్గానండి. నా వయసు ఇప్పుడు 46 సంవత్సరాలు. ఈ 6 కేజీలు బరువు తగ్గటం వల్ల నేను ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 36 సంవత్సరాల వయసులో ఉన్న హుషారుగా ఇప్పుడు ఉన్నానండి. మా మిస్సెస్కి కూడా స్కిన్ ప్రాబ్లం 90% తగ్గిపోయిందండి. ఇక్కడ ప్రకృతి వాతావరణం కూడా కృష్ణానది ఒడ్డున చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి ఇక్కడ రాజుగారికి, విశాల మేడం గారికి, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి కూడా, మరియు మా గోల్డ్ ఛానల్ వారికి మా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు నారాయణమూర్తిరాజు, మా మిస్సెస్ స్వర్ణలత. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తున్నాను. మాది విశాఖపట్నం. ఈ మంతిని సత్యనారాయణ రాజు గారు ఆరోగ్యాలకి 16వ తారీఖున నేను రావటం జరిగింది ఫ్యామిలీతో పాటు. ఈయన గురించి నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గుడిజాడ కళాక్షేత్రంలో ఫస్ట్ ప్రోగ్రాం అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత నుంచి ఆయన ప్రోగ్రామ్స్ టీవీలో చూడటం జరిగింది. అలాగే కొన్ని పుస్తకాలు చదివి కొన్ని ఆచరించడం కూడా జరుగుతోంది. అయితే ఎలాగైనా ఈ ఆశ్రమానికి రావాలి, నేను వెళ్ళాలి అనే 4-5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నప్పటికీ పిల్లల చదువుల విషయంలో మనం టైం స్పెండ్ చేయలేక ఇన్ని రోజులు రాలేకపోయాం. ఇప్పుడు ఈ అవకాశం నాకు కలిగింది. ఇక్కడికి వచ్చినందుకు నాకు ఉపయోగం జరిగింది. నాకు, నా ఫ్యామిలీ అందరికీ బాగానే ఉంది. అయితే ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలు ముఖ్యంగా ఏంటంటే యువత ఇక్కడికి వచ్చి 15 రోజులు ఉండాలంటే బోరు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత బోర్ ఫీల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్స్ ఉన్నాయి, అలాగే బోట్ షికార్ ఉంది, స్విమ్మింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా, ఎక్సర్సైజ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వాళ్ళు జీవితాంతకాలం చేయగలిగే యోగా, మెడిటేషను ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. నేర్చుకొని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండగలరు అనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే పెద్దల విషయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు మనకు ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ మనం ఈ రాజుగారు చెప్పినటువంటి ఆహారాన్ని మనం స్వీకరించినట్లయితే వాటిని తగ్గించుకోవచ్చు అనే ఒక అవగాహన మనకి ఇక్కడ కలిగింది ఈ 15 రోజుల అనుభవంలో. ఎందుకంటే నేను 22వ తారీఖు నుంచి ఈరోజు వరకు ఒక 5 డేస్ నేను ఫాస్టింగ్లో, నాకు షుగర్ 250 ఉండేది PLBS. కానీ అది 5 డేస్ ఫాస్టింగ్ ప్లస్ స్టార్టింగ్లో 6 డేస్ ఇక్కడ ఉన్న ఆహారం తినేటప్పటికే నాకు ట్యాబ్లెట్ పూర్తిగా మానేయడం జరిగింది షుగర్ గురించి. అలాగే బీపీ కూడా నార్మల్గా ఉంది. ఈ 5 డేస్లోనే మనకి ఇంత మార్పు వచ్చింది అంటే ఇందులో రాజుగారు చెప్పిన దాంట్లో మనం కనీసం ఒక 50-60% అయినా మనం ఆచరించినట్లయితే కొంతవరకు మనం ట్యాబ్లెట్లు తగ్గించుకోగలిగే అవకాశం మనకు ఉంటుందని మీ అందరికీ నా మనవి. అలాగే స్పాండిలైటిస్ కానీ, సయాటికే కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్స్ కానీ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడికి రావచ్చు, హ్యాపీగా రావచ్చు. మీరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మన దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ మన ఏరియాలో ఈ ఫెసిలిటీస్ ఉండొచ్చు, కానీ రోజు మనం కార్లు వేసుకొని ఆ టైంకి అక్కడికి వెళ్ళి బోలంత డబ్బు స్పెండ్ చేసి, టైం స్పెండ్ చేసి, లీవ్లు పెట్టుకొని ఇవన్నీ చేసే బదులు ఇక్కడికి 15 డేస్ క్యాంప్లో మనం పాల్గొని అన్ని రకాల ట్రీట్మెంట్లతో మనం చేయించుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఈ సదవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ముసలి వాళ్ళు అయినా సరే రావచ్చు, హ్యాపీగా రావచ్చు. ఇక్కడ మీకు ట్రీట్మెంట్స్కి అవకాశం ఉంటే మీకు వీల్ చైర్లో తీసుకెళ్తారు. లేని పక్షంలో మీ రూమ్కే వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఫుడ్ కూడా మనం భయపడే అంత ఇదిగా ఏం లేదండి, మనం తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ డబ్బు ఈ స్పెండ్ చేయడం అనేది అంత ఇబ్బందికరమైన విషయం ఏం కాదు. అది కాకుండా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. సమ్మర్ హాలిడేస్లో మన పిల్లలు తీసుకొని ఏ షిరిడియో తిరుపతియో లేకపోతే ఎక్కడికో దగ్గరికి మనం వెళ్ళాలి, ఊటీ, కొడైకెనాల్ లేకపోతే కేరళ ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలని మనం డిసైడ్ అవుతాం. ఆ 10 days 15 days మీరు ఇక్కడ స్పెండ్ చేసినట్లయితే పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఒక మంచి అలవాట్లు నేర్పించిన వాళ్ళు అవుతాం. దయచేసి మీరు ఈ సంవత్సరంలో రాబోయే సమ్మర్ హాలిడేస్ కానీ దసరా హాలిడేస్లో కానీ మీరు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి ప్లాన్ చేసుకొని మీరు రావాలన్నదే నా ఉద్దేశం. అలాగే రాజుగారి కార్యక్రమాలు, రాజుగారి ఈవినింగ్ ప్రోగ్రాము 7 to 8:30 అది చాలా బాగుంటుంది. అలాగే విశాల మేడం గారు మార్నింగ్ 8:15 to 9 o'clock వరకు మంచి మాట కార్యక్రమం ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మార్నింగ్ 4:30 నుంచి ఈవినింగ్ 9:30 వరకు అసలు మనకి ఫోన్ మాట్లాడాలని కానీ ఒక టీవీ చూడాలని కానీ ఏది మనకి బోర్ అనిపించకుండా టైంపాస్ అయిపోతూ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్స్ తోటి ఆ ప్రోగ్రామ్స్ తోటి టైంపాస్ అయిపోతూ ఉంటుంది. మీరు అసలు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం మాత్రం ఎంత వ్యాపార ఉద్యోగ రీత్యుల్లో మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కనీసం సంవత్సరంలో ఒక 15 రోజులు ఇక్కడ ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ సదవకాశం ఇచ్చినటువంటి మాగోల్డ్ టీవీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజుగారికి, విశాల మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు లలిత. నేను సికింద్రాబాద్ బొల్లారం నుండి వచ్చాను. నా ఆరోగ్యం చాలా రోజుల నుంచి బాగాలేదండి. కీళ్ళ నొప్పులు అని, సయాటికా అని, బీపీ కూడా ఉంది. ఇవన్నీ నాకు చాలా వరకు తగ్గినాయి. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఇక్కడికి రావాలని. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, వచ్చాను. చాలా రోజుల నుంచి మేము మా టీవీలో రాజుగారిని చూస్తుంటాము, ఫాలో అయ్యాము, కానీ అది మాకు కుదరలేదు. పట్టుబట్టి ఇక్కడికి వచ్చాను నేను. నాకు చాలా మంచిగా అయింది. అందరు ఇక్కడ స్టాఫ్ మొత్తము చాలా అందరు మంచి వాళ్ళు. అమ్మ అనే పదం మీదకెళ్ళి ఇంకొక మాట అన్నారు వాళ్ళు. పాపం వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. బీపీ నాకు మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. డాక్టర్ గారు చెప్పారు, నీకు ఇక బీపీ టాబ్లెట్ అవసరం లేదని చెప్పారు. ఇక కొన్ని ఉన్నాయి, కానీ చూస్తాను, ఇంటికి పోయిన తర్వాత అన్ని ప్రయత్నం చేస్తాను. అన్నీ ఒకటేసారి ఇన్ని రోజుల నుంచి పెట్టుకుని ఒకటేసారి తగ్గాలంటే తగ్గవు కదండి. చాలా వరకు అయితే తగ్గిపోయినాయి. చాలా నాకు రావడం ఇక్కడ చాలా మంచి పని చేసినట్టు అనిపిస్తుంది నాకు. నేను వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. మాగోల్డ్ వారికి కూడా నా కృతజ్ఞతలు. రాజుగారు, విశాల మేడం గారు, వాళ్ళ మంచి మాటలు మనకి ఎక్కడ దొరకవండి. అవి వినాలా మళ్ళీ వినాలనిపిస్తుంది. అవి మాకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది మన ప్రజలకి. మాగోల్డ్ వారికి నా ధన్యవాదాలు.